శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశ నవల రెండవ భాగం 14/1/25 సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. రెండవ భాగంలో మొదలుపెట్టారు. ఇప్పటిదాకా నిన్నంతా మనం చెప్పుకుంది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి స్వాగతం అంతా చెప్పారు. ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎలా దాన్ని ఈ క్యారెక్టర్ని తీర్చిదిద్దారు, 3 భాగాలుగా ఎలా రాశారు అవన్నీ చెప్పు. ఇక ఇప్పుడంతా భారతదేశం చెబుతున్నట్టే ఉంటుంది. మాది మొగల్తూరు రెండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారు? చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైందో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడు లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారుడు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవు, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేను. ఇవన్నీ సరిగా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవు. మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగటానికి ఆ గులుసుల మీద చెయ్యి వేస్తేనే కాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసిన ఆ రథం కదలదు. తెలుసా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారంతటి వాళ్ళు ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించటం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరి వారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవాడు. ఆ వంశానికి ఈ వంశానికి మా చిన్నప్పుడెప్పుడు మాకు నాటేళ్లుగా ఉంది మొగల్తూరు ముట్టడి అనేది. బహుశా విజయనగర సామ్రాజ్య సేనలు అక్కడ ఆక్రమించడమో ఏదో. ఆ ఆస్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది, వేమూరి వారి. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దటంలో ప్రభు అందరినీ మంచి మార్గాన నడిపించటంలో, వారి చేత దాన ధర్మాలు చేయించటం, బీద సాధలను కనిపెట్టడం మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవం, అభిమానం, ఆదరం. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండి వేసుకొని మా తాతగారు గద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షంలో కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్న. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేళ్ళండి, అది ఎప్పుడూ జరగబోయే సంగతి కదా. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నా. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపాలని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక, అంత దూరం పంపద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేత మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశా. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచి వెళ్ళటం అంటే నాకు ఏదో భయం అనిపించింది. నాకు అక్కడ బోల్డ్ మంది స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింత అని చెప్పలేని అభిమానం. ఏనరా పర్వదేశం,
ఎక్కడికి వెళ్ళిపోతే ఎలాగురా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా, నిన్ను విడిచి మేము ఉండలేనురా, మేము నీతో పాటు వచ్చేస్తానురా అనేవాడు. నేను నవ్వుతూ 7 సార్లు ఎంట్రా, నోరు మూసి చదువుకోండి, ఇక్కడే వెర్రి వేషాలు నేను నర్సాపురం నుంచి పై చదువులకు ఏ రాజమండ్రి మద్రాసు వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరా? ఎవరంటే వాళ్ళు చోటు ఉండాలి, ఎవరుండే చోట్లో వాళ్ళు ఉండాలి, కానీ అందరూ అన్ని చోట్లకు వెళ్ళగలరా? అంటే ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మోహన్ రా, ఏమాత్రం వస్తావో చూస్తా. నేను అమాంతం ఈ కాలవలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకు వెళ్తా, చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలవ వైపు పరిగెత్తు. వద్దురా బాబోయ్, వెళ్ళకురా, వాడు ఊరికేనే అన్నాడు, కానీ నీతోటి పందెం చేసి మేము గెలవగలరా అన్నా వినిపించుకోకుండా నేను కాలవ దగ్గరికి పరిగెత్తు. వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలో దిగపోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి, నీ సంగతి వేరు, మా సంగతి వేరు, ఆ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్నందరినీ చంపేస్తాడు, ఇంకా ఊళ్ళో బతకని రాపోదాం ఇంట్లో, కానీ నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకువెడుతున్నట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దిగబెట్టి వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, మా ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లో గెలిచి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడిని కాయలు కోసిచ్చేవాడు. నాతోటి కుర్రవాళ్ళెవరైనా పొర్రపాటున ఒక కాయ కోసుకోబోతే హడలు కొట్టి చంపేవాడు. అలా మగాళ్లే కాదు, ఆడాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉండదు. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపట్ల ఉన్న ఆడవాళ్ళంతా పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగా చిరాగ్గా ఉండేది. నేనొకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నా కూడా, ఏమిటమ్మా అసహ్యంగా వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దెట్టుకోవడం, ఒళ్ళు మండిపోతోను, నేనేమన్నా ఆడపిల్లననుకున్నారేమి, అలా అయితే ఇంక నేను అసలు వచ్చే ఏడు పుట్టను, నువ్వు పుట్టినరోజు చెయ్యవద్దు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా. అందులో నేను మరీ వెధవ వాళ్ళంతా కూడా ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంట. వాళ్ళు అలా ముద్దెట్టుకోనట్టే అమ్మ, వాళ్ళు వెధవాళ్ళు కదా, మడిగా ఉండద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు వెలగబడి తెగన మరీ ముద్దెట్టుకొని, నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరిగిపోతూ ఉండే. 2వ అధ్యాయం. ఆ ఊరు విడిచి వెళ్ళటం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పదు. ఆ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాడు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకువెళ్ళి మా మేనత్త గారింట్లో అప్పచెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. నర్సాపురం అంటే టైలర్ హై స్కూల్ చాలా గొప్ప ప్రసిద్ధి. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నర్సాపురం ఎప్పుడూ చూడాల. అక్కడ ఇల్లు, మేడలు, కోట్లు, హై స్కూల్, కాలవ, గోదావరి అన్నీ చూసేటప్పటికి హడలెత్తి, నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందదు. అక్కడ స్కూలు, మాస్టర్లు, పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండే. ఏ మాస్టరు నా మీద ప్రత్యేక అభిమానం చూపించడం. మా ఊళ్ళోకి మళ్ళీ భుజం మీద చెయ్యేసి దగ్గరగా కూర్చోబెట్టుకోనూ లేదు. ఇదేం ఊర్రా బాబు, ఇదేమి వీధి బడ, పెద్ద పాఠశాల అని కొన్నాళ్ళు సరిపెట్టుగా. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చాపలు చదర్లు వేసు కూర్చోవటం కాక బల్ల మీద కూర్చోవటం,
మేస్త్రి గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్య ఆయనకు మేస్తరికి మాకు మధ్యను అనగా మేస్తరికి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్టు అనిపించి అయినా ఇక్కడ మేస్తర్లు చాలామంది మంచివాళ్ళు కుర్రవాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండేవాడు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాడు చేస్తూనే ఉంటారు. ఆ మూల ఈ మూల గణగణలాడుతూ తప్పుడు చేస్తూనే ఉండే. బడి విడిచిపెట్టేటప్పటికి గుల్లుమని ఈలేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చారు. బయటికి రావడంతో ఎవళ్ళ దారిన వాళ్ళు ఇళ్ళకి పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరుగులెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకు తోసేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు. మరికొందరు ఉప్పట్టి చెడుగుడి మొదలైన ఆటలు ఆడుకున్నారు. అలా కొందరు బంతి ఆడేవారు. అలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండే. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ పక్కగా నుంచొనో అరుగు మీద కూర్చొనో ఈ వేడుక చేస్తూ ఆనందించేవాడు. కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వల. నన్ను కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళేవాడు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదికి విసరాలి. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి నా వీపుకు తగిలేది. అలా తప్పనిసరిగా బంతాట ఆడాల్సి వచ్చి ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజు ఉప్పట్టిలోకి లాక్కుపోయాడు. అలా వారం రోజులు గడిచేసరికి ఎవ్వరూ పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడు. అన్నిట్లోకి నాకు చెడుగుడు అంటే మహా ఎక్కువ సరదా ఉండే. అంచేత ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులో చేరి 2-3 మాసాలు అయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగాన్ని తయారయ్యాను. గమ్మత్ ఏమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎర్రగని కొత్త వింత ఇక్కడ కనిపించ. సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం వెనక ముందుగా ఈ ఆటలన్నిట్లో పోటీ జరిపేవారు. గెలుపొందిన జట్టుకు బహుమతులు ఇచ్చేవారు. ఆ జట్టులో కూడా మరి మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవారు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవటమే కాక అందులో మొదటి బహుమతి నాకే వచ్చి. అలా వస్తుండగా నేనన్నడూ అనుకోల ఈ బహుమతి ప్రదానానికి స్కూలు పిల్లలందరినీ పరీక్ష హాలులో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించేవారు. ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావడం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2-3 రోజులు ముందుగానే మా మాస్టారు గారు మాకు నేర్పేవారు. అంచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగా అన్నీ వరుసపెట్టి జరిగిపోతూ ఉండేవి. ఇటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివేటప్పుడు వాడు బహుమతి అందుకునేటప్పుడు హాలంతా దద్దరిల్లేది. అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెడుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. గాల్లో తేలిపోవటం ఎలా ఉంటుందో బొమ్మేశారు బాపు గారు. అది చూడండి. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశున్నై ఈ మాటు మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోటులో దభీమని తతికెలవ.
నా పక్కనున్న కుర్రాళ్ళంతా నన్ను అక్కడే కౌగలించుకున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గేస్తోంది కానీ అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాక చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చే ఈ సంగతి నాకు అప్పటిదాకా తెలియదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం ఒకటి ఉంది. ఆ సభలోకి మా ఊరి నుంచి మా నాన్న, ఆ ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసిన అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు పక్క వాళ్ళనందరినీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చి నన్నెత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా వచ్చాయి. అలా ఎంతో సంతోషంగా 2-3 ఏళ్ళు గడిచిపోయాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. ఆ సంవత్సరం ఆఖరు కావస్తుండగా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చెయ్యటానికి వచ్చి అంతకు ముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకు రమ్మని, తల దువ్వుకొని రమ్మనమని మా మాస్టర్ గారు మరీ చెప్పారు. ఆ రోజు మాస్టర్లందరూ కూడా చాకలి తెచ్చిన బట్టలు కట్టుకొని మర్చిపోకుండా తలగుడ్డతో వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మటానికి దగ్గడానికి కూడా భయం. ఆ మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానాలు చెప్పమని మమ్మల్ని పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి దయచేయమన్న. ఇన్స్పెక్టర్ గారు రావటంతోనే మా మాస్టర్లందరూ చెప్పినట్టు క్లాసు పిల్లలందరం లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాం. పూర్వం హై స్కూల్ ఇన్స్పెక్షన్ ఎలా ఉండేదో కళ్ళ కట్టినట్టు రాశారు. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించి మేమందరం కూర్చున్నాం. వారి కేసు చూస్తూ ఆయన బాగా పెద్దవాడు, ముసలివారులా కూడా కనపడి కుర్చీ మీద బాసెపట్ట వేసుకొని నెత్తి మీద తలగుడ్డ తీసి బెల్ల మీద పెట్టి పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారితో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలు అయిన తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టి ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోట కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తెరగలి గంటులాగా అమ్మవారు పోసిన మచ్చ చాలదు అన్నట్టు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాసు కేసి చూస్తుంటే ఎటువైపు చూస్తోంది మాకు అర్థం కాదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చొని ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్సు పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కకున్న కుర్రాడు గబుక్కొన లేచి నుంచొని సమాధానం చెప్పి ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వేధవ నిన్నెవడు అడిగారా అన్నాడు. వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్క వాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ నేను అసలు కిక్కురమనలేదండి అన్న. దాంతో క్లాస్ అంతా విరగ్గబడి నవ్వి మా మేస్టర్ గారి కోపం భయం ఎక్కువై బెత్తం పుట్టుకొని అన్నారు పట్టుకొని. నోరు మొయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యకొచ్చి ఇన్స్పెక్టర్ నుండి మండిపోతూ లేచి నుంచని బల్ల గుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చొని ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేరు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారి ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానాలు చెప్పుతూ వచ్చారు. దాంతో వాడు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసి తిరిగి నన్ను ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చొని ఇంతలో మాస్టర్ గారు
పరాకు చూసి, ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పమన్న. నేనే గబుక్కన చేతులు కట్టుకుని వారి ప్రశ్న వినిపించుకోల. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు మందహాసం చేస్తూ, చూడమ్మా అబ్బాయి, ఎటువంటి వస్తువు మీద కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్న. నాకింకా పరధ్యానం పోల. ఇందాక చెప్పడం మర్చిపోయా, వారిది బట్టతల నున్నగా మెరుస్తూ పోతాడు. ఆ లక్షణంలో మా క్లాసు పాక కప్పులో సూర్యకిరణం వారి నెత్తి మీద పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారి ప్రశ్న మళ్ళీ చెప్పగా, నేనేమి ఆలోచించకుండా, బట్టతల మీద పడితే పరావర్తనం చెందుతుందండి. క్లాస్ అంతా గొల్లు మా మాస్టర్ మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారికి ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకొని క్లాసులోంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులారించి 2 చేతులు నెత్తిన పెట్టుకొని, పార్వతీశం, నాకు కొంప తీశావురా, నీకెలాంటి దుర్బుద్ధి పుట్టి తెలుసా? ఆ బొమ్మ కూడా బాబు గారు బ్రహ్మాండంగా వేశారు పరావర్తనం. కిటికీలోంచి సూర్యకిరణం వచ్చి ఇన్స్పెక్టర్ గారి మాడు మీద పడి పరావర్తనం చెందటం అన్నమాట. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ తతకిలబడి ఎదురు బల్ల మీద మోచేతులానికి 2 చేతులు నెత్తిన పెట్టుకొని, పార్వతీశం, నాకు కొంప తీశావు కదరా, నీకు ఎలాంటి బుద్ధి పుట్టింది ఇవాళ? ఏవేదో తెలివైన ఎన్నాళ్ళు మురిసిపోతూ ఉంటే ఎలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు? ఇంతకీ నా కర్మకాలి, నా రోజు బాగలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపు వచ్చినంత పని. ఇంతలో భోజన సమయం అయిందని గంట మోగింది. మా మాస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమంతో నిశ్శబ్దంగా బయటికి జారాం. అలా ఆటలు పాటలతో పాటు కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చా. స్కూలు జీవితం అలా చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు అనేవాడు. తెలివిగా ఉన్నాననైతే సగమాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్టు చూసాయిగా తెలిసి. ఆ మాట నిజమే, కాదంటానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరం, గౌరవం. చెడుగుడిలో ఉన్నప్పటిలో ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటి వాణ్ణిగాను 2వ వాణ్ణిగాను ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండటం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమై, ఇటు ఉపాధ్యాయుల అభిమానం, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం. వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తరచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకిదనం, పట్టుదల వ్యక్తులు ఎడల చదువులో కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరటం మాట నిజమైన ఒప్పుకోక తప్ప. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువైపోయి. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవటం ప్రారంభించి ఇంకా ఊళ్ళో తరచు సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా. సాయంకాలం దీపాలు పెట్టిన తరువాత
ఎన్నెన్నో జరుగుతూ ఉండే. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాడు. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమే అనుకోక తప్పదు. ఇది అలా ఉండగా నాకిప్పుడే ఎక్కడెక్కడ నుంచో పెళ్లి సంబంధాలు రావటం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా నాకు త్వరగా పెళ్లి చెయ్యాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే చూడాలని ఆవిడ ముచ్చటపడి, ఆ ముచ్చట్లు తీర్చడానికి నా వెనక ముందు ఎవ్వరూ లేరాయ. అవన్నీ నా వలననే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలబెట్టి, ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2, 3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది మా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో చెప్పలేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించే, నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, ఇంకో తోలు దంజం చేతిలో భిక్షాపత్ర చూసి నా సహచరులు, బంధువులు, కుర్రకాళ్ళు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడి, ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంత వరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాల వాళ్ళు మా ఇంట్లో 4 రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయటం నాకెంతో ఉత్సాహంగా. అలా మన వాళ్ళలోనేనా ఇతరత్రా అంతా కూడా శుభకార్య ఇంత వైభవంగా సంతోషంగా వాళ్ళిళ్లలో జరుగుతాయా అని అనుకున్నా. ఈ 4 రోజులు అది అయిపోయి బంధువులంతా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్లయి నేను మళ్ళీ నర్సాపురం చేర. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషి తోటి విద్యార్థులందరితో ఎంతో ప్రచారం చేసి, ఆ రోజు నేను స్కూలుకు వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రగాళ్ళు నన్ను గంజి కావిడి వేసి తీసుకొని వెళ్ళి అక్కడకు కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పూలన్నీ తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపి, అప్పుడు ఒకడు వాడి ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేసి వాడి అసందర్భ ప్రలాపాల కుర్రాళ్ళంతా పొంగిపోతూ కడుపుబ్బ చెక్కలయ్యేట్టు నవ్వుతూ నా జయ జయధ్వానాలు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చి పద్యాలు తప్పుల తడకలతో, కొన్ని ఒప్పులతో అలా ఎలాగో చదివేసి పాడేశారు. ఇది కాగానే మరొక 2 కుర్రాడు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తామని. అంతకు ముందు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆశుకవిత్వం అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్ళకు అష్టావధానం చెయ్యాలని సరదా పుట్టి ఈ శుభ సమయంలో అది ఆచరణలో పెట్టాలని వీళ్ళు ముందుకొచ్చారు. సభికులంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చి రాని పద్యాలేవు 2 చెరొక పాదం చెప్పడం ప్రారంభించి, అక్కడ ఉన్న వాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, జ్ఞాపకం వచ్చినట్టు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు, వారి వెనక హెడ్ మాస్టరు వచ్చి నిలబడటం మొదటెవ్వరూ గమనించకపోయిన తెలుసున్న ఉత్తరక్షణలు అడలిపోయి చెల్లాచెదరై పరిగెత్తారు. ఏమిటో పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగైన ఈవేళ ఒడుగైపోయి ఇవాళే బడికొచ్చానండి.
రావటంతో కుర్రాళ్ళంతా సరదాగా నాకు జేజేలు కొడుతూ నాకు ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరు పద్యాలు వీళ్ళెవరూ అష్టావధానం చేస్తామని ఆరంభించారండి. బాగుందిరా, బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ ఉపధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట. మామూలు అన్న అది నేస్తారు రావటం, ఈ గొడుగు ఇదంతా ఒక బొమ్మ వేశారు బాపూజీ. పోనీలే, మరొక మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బూడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. నా దారి నేను చక్కా పోయా. మిగతా విషయాలు రేపు.